హలో ఫ్రెండ్స్. ఒక కొత్త ప్రాపర్టీతో మీ ముందుకొచ్చాను. ఇక్కడ చూస్తున్న ప్రాజెక్ట్ ముంబై హైవేలో సదాశివపేట్ దగ్గరలో ఉన్నటువంటి ఎన్‌కెపల్లి విలేజ్‌లో అయితే ఉంటుంది. అలేఖ్య డెవలపర్స్, అనంత కౌంటీ. ఇది డీటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. 17 ఎకర్స్‌లో అయితే ప్రాజెక్ట్ ఉంటుంది. ముంబై హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది సదాశివపేట్ అనేది మున్సిపాలిటీ. ఇది మున్సిపాలిటీ లిమిట్స్‌లో అయితే వస్తుంది. ముంబై హైవే గురించి చూసుకున్నట్లయితే మనకి మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు అయితే 6 లైన్ రోడ్ అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పెద్దాపూర్ దగ్గర అయితే ట్రిపుల్ ఆర్ సౌత్ సైడ్ ఏదైతే ఉందో పెద్దాపూర్ నుంచి చౌటుప్పల్ వరకు మనకి సౌత్ సైడ్ ట్రిపుల్ ఆర్ అనేది ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చెరియాల్ అండ్ సదాశివపేట దగ్గరలో ఆరూరులో చూసుకుంటే గౌట్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఫుడ్ ఇండస్ట్రీస్ అయితే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ హైదరాబాద్లో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అయినటువంటి నిమ్స్ ప్రాజెక్ట్, అది కూడా చాలా దగ్గరలో ఉంది. సో ముంబై హైవేలో చూసుకుంటే పటాన్ చెరువు దగ్గర నుండి జహీరాబాద్ వరకు మనకి మిడిల్లోనే అరౌండ్ ఒక 1 to 2 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే ఉంది. సో వెస్ట్ హైదరాబాద్ గురించి చూసుకున్నట్లయితే అందరూ ఎక్కువగా మాట్లాడేది ముంబై హైవే గురించే. సో ముంబై హైవేలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయో మనం ఆల్రెడీ గోల్డెన్ ట్రయాంగిల్, నెక్స్ట్ కొల్లూరు, కోకాపేట సరౌండింగ్స్లో ఆల్రెడీ మనం ఆ ఏరియా అంతా చూసే ఉంటాము. సో రేపటి రోజున అంత బాగా పెరుగుతాయా అంటే డెఫినెట్గా పెరుగుతాయి. ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ జోన్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ముంబై హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చూడాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.